దశాబ్దాలుగా నల్లమడ వాగుకు వచ్చే వరదల వల్ల పంటలు నష్టపోతున్నామని గుంటూరు జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నల్లమడ వాగు వరదను నివారించే చర్యలు తీసుకోవాలంటూ నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 7-8 కమిటీలు నల్లమడ వాగుకు సంబంధించి అనేక ప్రతిపాదనలు చేశాయని, కానీ ప్రభుత్వాలు వాటిని పట్టించుకోకపోవడంతో నష్టపోతున్నామని అన్నదాతలు వాపోయారు. పెదనందిపాడు, ప్రతిపాడు, కాకుమాను, పర్చూరు ఇలా పలు మండలాలకు చెందిన వేలాది ఎకరాలు నల్లమడ వరదల వల్ల తరచూ నేట మునుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నల్లమడ వాగు వరదను నివారించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు. నల్లమడ వాగు ఒకటి పెద్ద పుల్లాగా మాకు తయారైంది. దాదాపు ఒక 40-50 ఊళ్ళకి అది ప్రమాదకరంగానే ఉంది. ఏమాత్రం వాగు వచ్చినా గడ్డు బొరటం, పొలాలు దూకుడు బారటం, పంట నష్టం జరుగుతుంది. వాగు కన్నా కూడా 500 సీవాలు పెంచి కట్టడానికి పోస్తే మాకు కొంత వెసులుబాటు కలుగుతుంది. వరద వచ్చేప్పుడు ఈ పంటన్నీ కొట్టుకుపోవటం, మునిగిపోవటం, ఎండిపోవటం, అట్లా పంటకు చేతికి కూడా దక్కట్లా. ఈ గళ్ళు పడటం, ఆ గళ్ళు పడుతుంటే ఎకరానికి ఒక 50-30-40 ఏళ్ళ తప్పలు దాకా మట్టి పడుతుంది. ఏటా మేము లోగడ పత్తేస్తే 20 క్వింటాల కాడికి అయ్యేది. ఈ మిర్చేసిన 20-30 క్వింటాలు అయ్యేది. ఈ నల్లమడ వాగు మూలకన మేము మొత్తం పైరంతా పైకి క్రాప్ వచ్చి ఇత్తనం అంతా ఇదయ్యే తలకి ఈ నల్లమడ వాగు వచ్చి మొత్తం ఆ నీళ్లలో కొట్టుకొని పోయి లాసులు రావటం వలన మేము పత్తి మిరవదాట ఈ కమర్షియల్ పంటలు వేయలేక మానుకొని రబీలో శనగెత్తే అంతంత మాత్రం ఒక్క సంవత్సరం 3,000-4,000 రేటు ఉంటే దానికే సరిపోక నానా కష్టాలు పడుతున్నాం. ఈ నల్లమడ వాగు రాకుండా ఈ గండ్లు గూడ్చి దాన్ని పెద్ద ఎక్స్టెన్షన్ చేసి ఇది చేస్తే మాకు కొంచెం మేలు జరిగిద్దని కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చాం. నాగార్జున సాగర్ 1965లో కట్టిన తర్వాత రైట్ కెనాల్లో ఉన్నటువంటి మాగాణి 10-11 బ్లాకుల్లో వాటర్ అంతా కూడా మురుక్కాలు ఏర్పాటు చేయకుండా నక్కవాగు, రొంపేరు తదితర వాగులు వదలటం వల్ల పెదనందిపాడు దగ్గరికి వచ్చేటప్పటికి ఇదంతా నల్లమడ వాగులోకి జాయిన్ అయ్యి దాదాపు 2 జిల్లాలలో ఒక 100 గ్రామాలకి ముంపుకు గురి చేసుకుంటూ సముద్రానికి వెళ్తూ ఉంది. వాగు కెపాసిటీ 22,000 అయితే మొన్న వచ్చిన వరద 45,000. అలాంటి పరిస్థితుల్లో కట్టల కోతకు గురైపోయి మరి రైతు దినదినగండంగా పడే వ్యవస్థలో ఉన్నది. మరి ప్రభుత్వం గుర్తించి వెంటనే 500 వాల్యూకి చేయవలసిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నల్లమడ రైతు సంఘం కోరుకుంటుంది.